ఓం శ్రీమాత్రే నమః. మీ జీవితంలో ఒక్కసారి అయినా ఈ 5 దేవాలయాలకు వెళ్ళాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారి అయినా సరే తప్పకుండా దర్శించుకోవాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కోరిన కోరికలను తక్షణమే నెరవేరించి మీ కష్టాలను వెంటనే తీర్చే శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ 5 దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి. తద్వారా సకల పాపాలను నశించి మరణాంతర స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కమెంట్ చేయండి. హిందువులు తప్పక వెళ్ళవలసిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు. తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు, ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే గట్టు ఎక్కిస్తాడు. అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. మనలో చాలామంది తిరుమల వెళ్ళిన వెంటనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయానికి ముందున పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది. శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. అదేవిధంగా మహిళలు అయితే 3 కత్తెర్ల జుట్టును స్వామికి సమర్పించాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తులు స్వామివారి ఉండిలో తప్పనిసరిగా కానుక వేయాలి. ఎందుకంటే శ్రీనివాసులు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరునికి అప్పు తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తులు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వెయ్యాలి. ఇక తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట. అదేవిధంగా హిందువులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది. భారతదేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దుర్గాదేవి స్వయంగా వెలిసింది. ఈ ఆలయాల్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తుల కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట. అరుణాచలం వెళ్ళినా, అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేసినా మీ తలరాత మారిపోతుందట. బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు. కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట. అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి. అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేసేటప్పుడు మొత్తం 8 శివలింగాలు కనిపిస్తాయి. వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు. భక్తులు గిరి ప్రదర్శనం చేసేటప్పుడు ఈ 8 శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదర్శన చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకోండి.
ఈ విభూతిని ఔషధంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనస్సులో శివుడిని స్మరించుకోవాలి. పౌర్ణమి రోజున గిరి ప్రదర్శన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అరుణాచలంలో కొందరు గిరి ప్రదర్శన చేస్తే సకల పాపాలు నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువైన అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి. ఇక భక్తులు తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన దైవక్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండు ఒకే చోట్లు కొలువై ఉన్నాయి. శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశం శ్రీశైలం. శివుడు లింగ రూపంలో ఇక్కడే వెలిశాడు. అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట. శివపార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం వస్తుంది. అలాగే భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోండి. ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట. ఈ 5 దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి. ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట. కాశీలో గంగా నది ప్రవహిస్తుంది. గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.